ఆళ్లగడ్డ పట్టణంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. స్థానిక వైసీపీ కార్యాలయం నుంచి సంత మార్కెట్ వరకు గంగుల విజయేంద్రారెడ్డి పాల్గొనగా నాయకులు కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. సంత మార్కెట్ వద్ద గంగుల బ్రిజేంద్రారెడ్డి తాడుతో ఆటోను లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ జ్యోతిరత్న కుమార్కి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా గంగుల బ్రిజేంద్రారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచిందని విమర్శించారు. ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సామాన్యులపై భారం తగ్గే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారో ఆ పెంపుని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ఓలకు అందరికి కూడా వినతి పత్రాలు ఇస్తూ పేద ప్రజల మీద ఈరోజు పడుతున్న భారాన్ని తగ్గియాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది. ఈరోజు మీరు గమనిస్తే గతంలో ఇదే నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురానికి పాదయాత్ర చేస్తూ ఎక్కడ పెట్రోల్ బంకులు కనిపిస్తే అక్కడ ఇటు ఏలెత్తి చూపిస్తా ఆంధ్రాలో ఎంత ఉంది, తెలంగాణలో ఎంతలో ఉంది, కర్ణాటకలో ఎంత ఉంది, తమిళనాడులో ఎంత ఉంది, ఇక్కడే ఎక్కువ ఉంది అని బాదుడే అని ఒక కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మరి ఈరోజు ధరలు పెరుగుతుంటే ఎందుకు మాట్లాడడం లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఈ ఒక్క విషయం కాదు, ప్రతి విషయంలో ప్రజల్ని ఈ విధంగా మోసం చేసుకుంటూ పోతా ఉన్నారు. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు మీరు గమనిస్తే మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మేము ఎక్కడ కానీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచము, ప్రజల మీద భారం పడకుండా చూస్తామని ఎన్నికలు అయిపోయిన 10 రోజులు కాలేదు, ఫలితాలు వచ్చి ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు. ఇది ఒక రంగానికి కాదు, ప్రతి ఒక్కరికి సంబంధించింది. ఈరోజు ఈవీ కార్లు వాడండి, లేకపోతే ఇంకోటి వాడండి, తగ్గించుకోండి అని అంటే ఎలా తగ్గుతుంది? ఇప్పుడు రైతులు పూర్తిగా రైతాంగం ఈరోజు మెషినరీ మీద ఆధారపడి ఉంది. ఈరోజు కోతలు కావాలన్నా, ఈరోజు వాళ్ళకి పొలాలు దున్నుకోవాలన్నా, నీళ్లు పెట్టుకోవాలనుకున్నా, ఆయిల్ ఇంజన్లు వేసుకోవాలనుకున్నా, దేనికన్నా కానీ ఈరోజు డీజిల్ కావాలా, పెట్రోల్ కావాలా? మరి వాళ్ళందరూ ఎట్లా తగ్గిస్తారు కొరతని? దానికి ఏమన్నా మీరు ఎలక్ట్రికల్ ఇవి వచ్చినాయా? రాలే కదా ఇంప్లాంట్స్ ఇంకా. కాబట్టి ఖచ్చితంగా దీని మీద కేంద్రం చర్య తీసుకోవాలా, ఈ పెరిగిన ధరల్ని వెంటనే తగ్గించాలా. ఈ విధంగా చంద్రబాబు నాయుడు ఆయన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రజల్ని మోసం చేసిందో అందరూ కూడా ఒకసారి తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నిన్న జనసేన అధినేత మీటింగ్ పెట్టి ఏం చెప్తారు? పెట్రోల్ డీజిల్ ధరలు పెరగకపోతే ఏమవుతాయి, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఏమన్నా మా ఇంట్లో తయారవుతుందా అని చెప్పి మాట్లాడే పరిస్థితి. అంటే ఆ రోజేమో ధరలు పెరగవు, ఆ రోజేమో ఏమీ కాదు, మేము ఇంతే పెడతాము, మళ్ళీ మీకు సంపద సృష్టిస్తామని ఈరోజు సంపద సృష్టిపోగా ప్రజల మీద అదనపు భారం వేస్తూ ప్రజల వెన్ను విరిచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు వచ్చే సంక్షేమాన్ని కూడా పూర్తిగా ఆపేశారు. ఈరోజు ఎక్కడ కూడా ప్రజల్ని ఎంత దారుణంగా మోసపోయారో ఈరోజు ఆంధ్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాను. దీని మీద ఇంకా ఫర్దర్గా కూడా ఎక్కువ పోరాటం చేసి ఈ పెరిగిన ధరల్ని తగ్గించే వరకు ఈ పోరాటం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను.